హలో ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ నుంచి మనకైతే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ అప్డేట్ అనేది కేవలం పోస్ట్ ఆఫీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, జీడీఎస్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళకి ఒక సీప్ నుంచి ఒక యాప్ అయితే ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క యాప్ నేమ్ వచ్చి మై ఎంప్లాయ్ యాప్. అయితే ఈ యాప్ అనేది జీడీఎస్ సోదరులకి మరియు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో ట్రై చేయండి. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాము. అయితే ఈ యొక్క ఎంప్లాయ్ యాప్ అనేది మనకి జూన్ 8 నుంచి అవైలబుల్గా ఉంటుంది. అయితే ఈ యొక్క ఎంప్లాయ్ యాప్ నుంచి జీడీఎస్ స్టాఫ్ కానీ మరియు డిపార్ట్మెంటల్ స్టాఫ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ యొక్క మై ఎంప్లాయ్ యాప్ అనేది మనకు సిఈపి నుంచి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ యాప్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సో ఈ యొక్క మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిజిటల్గా కన్వర్ట్ అవ్వాలి కాబట్టి సో డిజిటల్ కోసం ఒక యాప్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ యాప్లోనే మీరు మీ యొక్క వర్క్ పనితీరు కానీ అదేవిధంగా మీ యొక్క ఇప్పుడు అంటే ఎవరి ఇయర్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ అనమాట. సో మనకు లీవ్కి సంబంధించింది కానీ అదేవిధంగా రిపోర్ట్ సంబంధించింది కానీ ఇలా ప్రతిదీ ఏ టు జెడ్ అనమాట ఈ యొక్క యాప్ ద్వారా మనమే సెల్ఫ్ సర్వీస్గా తెలుసుకోవచ్చు అనమాట. మామూలుగా మనం తెలుసుకోవాలనుకుంటే మనం మన యొక్క సిస్టంలో లాగిన్ అయ్యి వర్కింగ్ అవర్స్లోనే వర్కింగ్ డేలోనే మనం చూసుకోవచ్చు. అయితే ఈ యాప్ అనేది మనము మన యొక్క మొబైల్లోనే మన యొక్క ఐడితో మనం లాగిన్ అయ్యి మనం క్లియర్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఆ డీటెయిల్స్ ఏంటి అనేది డిపార్ట్మెంట్కి ఏ విధంగా ఉంటుంది, జీడీఎస్ సోదరులకు ఏ విధంగా ఉంటున్నది ఇప్పుడు చూద్దాము. సో ముందుగా జీడీఎస్ ట్యాబ్ కోసము సో జీడీఎస్ స్టాప్ ఏంటంటే వాళ్ళ యొక్క లాగిన్ యూజర్ పాస్వర్డ్తో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే సో ఫస్ట్ వన్ డైలీ అటెండెన్స్ ట్రాకింగ్. అంటే మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు అటెండెన్స్ వేస్తారు కదా, సో అటెండెన్స్ వేసారనేది మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ యాప్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ లీవ్ మేనేజ్మెంట్. అంటే మన యొక్క లీవ్ డీటెయిల్స్, మీకు ఎన్ని లీవ్స్ ఉన్నాయి, ఎన్ని వాడారు, బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి క్లారిటీగా తెలుస్తుంది, చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ ప్రొఫైల్ మేనేజ్మెంట్ అంటే మీ యొక్క పర్సనల్ ప్రొఫైల్స్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క నేమ్ కావచ్చు, డెసిగ్నేషన్ కావచ్చు, ఇట్లా క్లారిటీగా మీ యొక్క ప్రొఫైల్ అనేది క్లియర్గా ఫుల్గా ఉంటుంది అనమాట. మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా తప్పులు ఉన్నా కూడా మీరు చూసుకోవచ్చు. టీఆర్సీఎస్ స్లిప్ జనరేషన్ అంటే మీ యొక్క పే స్లిప్, మీ యొక్క టీఆర్సీ ఎంత ఉంది, బేసిక్ ఎంత ఉంది, ఇట్లా అన్ని క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇష్యూ రిపోర్టింగ్ అండ్ రిజల్వేషన్. అంటే మీకు ఏదైనా ఒక ఇష్యూ ఉన్నా ఏదైనా అందులో రిపోర్ట్ చేయొచ్చు అనమాట, మీకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ రియల్ టైమ్ నోటిఫికేషన్. అంటే మీకు డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా ఎలాంటి విషయాలు వచ్చినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడే అప్డేట్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి మీకు అప్డేట్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. ఇందాక మీకు చెప్పినట్లు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే మీ యొక్క వర్క్ పనితీరు అనమాట. సో మీరు ఎంత మాత్రం పనిచేశారు, ఏ విధంగా వర్క్ ఉంది, మీ యొక్క బ్రాంచ్ ఆఫీసులో వర్క్ లోడ్ ఎంత ఏంటి అనేది ఏ టు జెడ్ మీ మొబైల్లోనే మీరే చెక్ చేసుకోవచ్చు. సో మన వర్క్ లోడ్ తగ్గిందా పెరిగిందా ఏంటని ఈ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మొత్తం క్లారిటీగా తెలుస్తుంటాయి. అంతా మీ యొక్క ఈ యాప్ ద్వారా క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్. అంటే మనం ఏదైనా ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళాలనుకుంటే ఏరే ప్లేస్ వెళ్ళాలనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయితే పెడతాం కదా, ఆ యొక్క రిక్వెస్ట్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏదన్నా మోడల్స్ ఉంటాయి కదా ట్రైనింగ్ సంబంధించినట్టు ఎలా డెవలప్మెంట్ చేయాలా, ఎలా మీకు ఇంతకుముందు అయితే ఏదైనా సర్క్యులేట్ ఇచ్చిన తర్వాత ఆ సర్క్యులేట్లో ఎలాంటి యాప్ ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అయ్యి ఆ ట్రైనింగ్ మోడల్ అవి డెవలప్మెంట్ ఏంటి అనేది వాట్ మీరు చెక్ చేసుకుంటే చూసుకునేవాళ్ళు కదా చెప్తే. ఇప్పుడైతే మీ యాప్లోనే మీరే చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ట్రైనింగ్స్ ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్ ఉంది ఏంటి అనేది. ఇట్లా డిపార్ట్మెంట్ గురించి ప్రతిదీ ఏ టు జెడ్ మీకు సంబంధించిన ప్రతిదీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒకరు మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవసరం లేదు, ఏంది మీ వర్క్లోడ్ ఎంత ఉంది అంత ఉంది అని. మీ యాపే మీరు ఎంత వర్క్ చేశారనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క డిజిటల్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా మీ యొక్క సెల్ఫ్ సర్వీస్ మొత్తం పనితీరు అంతా అందులోనే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఫీచర్స్ జీడీఎస్ స్టాఫ్స్ అందరికీ మీ యొక్క లాగిన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి సో వాళ్ళ యొక్క లాగిన్తో సేమ్ యాప్ అనమాట, జస్ట్ లాగిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీ యొక్క ఎంప్లాయీ ఐడితో యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీరు ఇందులో లీవ్ మేనేజ్మెంట్
అంటే మీకు సీఎల్స్ ఎన్ని ఉన్నాయి, ఈఎల్స్ ఎన్ని ఉన్నాయి, ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎన్ని వాడారు, ఏంటి అనేది మీకు ఏ టు జెడ్ అందులోనే ఉంటుందన్నమాట. మీరు అకౌంట్ బ్రాంచ్కి లేదా డివిజన్ ఆఫీస్కి మీరు ఇంటిమేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోవాల్సి ఉన్న పరిస్థితి ఇప్పుడు. అయితే ఈ యాప్ ద్వారా మీరే మీ యొక్క ఫోన్లో క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఇంటిమేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొఫైల్ మేనేజ్మెంట్. సో ఇందులో కూడా ఏదన్నా అంటే మీ యొక్క డెసిగ్నేషను, మీ యొక్క లెవెల్స్, మీరు ఏ కేటర్‌లో ఉన్నారు, ఏంటి, ఇలా మొత్తం అన్నీ మీకు క్లారిటీగా ఉంటుందన్నమాట. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ ఉంది, మీరు వెంటనే ఇంటిమేట్ చేయొచ్చన్నమాట. మీకు రిపోర్టింగ్ అండ్ ఇష్యూ రిజల్యూషన్ ఉంది కదా, అందులో కూడా మీరు రిపోర్ట్ చేసి మీ యొక్క ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ పే స్లిప్ జనరేషన్ అంటే శాలరీ స్లిప్. మీరు ఈ మంత్ శాలరీ తీసుకోవాలి, నెక్స్ట్ మంత్లో మీరు ఇంత ఉంది. ఒకప్పుడు మనం ఏంటి అకౌంట్ బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ పే స్లిప్ మనకు జనరేట్ చేసి మనకు అకౌంట్ బ్యాంక్లో పంపించేవాళ్ళు, అది చూసుకునేవాళ్ళే. ఇప్పుడు ఏంటి ఒక సైట్ సపరేట్గా యూఆర్ఎల్తో యూజర్ పాస్వర్డ్తో లాగిన్ మనం చెక్ చేసుకోవాలి. సర్వర్ విషయం ఇలా కొన్ని విషయాలు ఉండడం. అయితే ఈ యాప్ ద్వారా మీరు డైరెక్ట్గా మీరు ఏ టైంలో ఎనీ టైం ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీరైతే పే స్లిప్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎల్టీసీ అడ్వాన్స్ అండ్ రీఎంబర్స్మెంట్. సో ఎల్టీసీ అడ్వాన్స్ మీరు మీ ఫోన్ నుంచే అప్లై చేసుకోవచ్చు. మామూలుగా ఇంతకుముందు మనకి ఎలా ఉంది, మనం కంప్యూటర్ లాగిన్ అయ్యి అక్కడ సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫోన్ నుండే యాప్ నుంచే చేసుకోవచ్చు అనమాట రీఎంబర్స్మెంట్ కూడా. అదేవిధంగా ఈఎల్ ఎన్కాష్మెంట్. సో ఈఎల్ ఎన్కాష్మెంట్ తెలుసు కదా, ఈఎల్ ఎన్కాష్మెంట్ కూడా యాప్ నుంచే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్. ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ అనేది మనకి ఎవరి ఇయర్ ఒకసారి ఈ యొక్క ట్యాక్స్ అంటే ఎవరికైతే ట్యాక్స్ పడుతుందో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయలేదో వాళ్ళందరికీ మనకి అకౌంట్ బ్రాంచ్ అయితే ఒక ఫామ్ వస్తుంది. అందులో ఎంత పడుతుంది ఏంది చూసుకొని మనం అప్లై చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మీ యాప్ నుంచి మీరే ట్యాక్స్ ఎంత పడుతుంది దానికి సంబంధించిన డిక్లరేషన్ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రీఎంబర్స్మెంట్. రీఎంబర్స్మెంట్ ఏదైనా సరే, మెడికల్ కావచ్చు, టీఏబుల్ కావచ్చు, ఏదైనా సంబంధించింది రీఎంబర్స్మెంట్ కింద చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ రిపోర్టింగ్ అండ్ రిజల్యూషన్. ఏదన్నా మీకు కంప్లైంట్గా ఉంటే అందులో మీరు ఇంటిమేట్ చేస్తే మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ జీపీఎఫ్ మేనేజ్మెంట్. జీపీఎఫ్ అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళకైతే మనకు జీపీఎఫ్ ఉండేదన్నమాట. వాళ్ళకి అడ్వాన్స్ పర్సంటేజ్లు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంది, అదేవిధంగా జీపీఎఫ్ ఎంత ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడ్వాన్సు అవన్నీ జీపీఎఫ్ మేనేజ్మెంట్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ అంటే ఎంఐఎస్ సంబంధించిన రిపోర్ట్స్. అంటే మీరు మీ యొక్క ఆఫీస్ సంబంధించిన ఆ రిపోర్ట్స్ అన్నీ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ సంబంధించిన ఎంఐఎస్ సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పుడైతే ఎలా అయితే మీరు సైట్లో చూసుకుంటున్నారో, సో ఇప్పుడు మనము ఒకసారి ఆఫీస్ నుంచి బయట వచ్చిన తర్వాత మళ్ళీ మనం అదే సర్వర్లో అక్కడే మనం రిపోర్ట్ చూసుకోవాలి. అయితే ఈ యాప్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచి అయినా రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ కోసమే ఈ యొక్క యాప్ అయితే తయారు చేయడం జరిగింది. ఇందులో ఈ యాప్లో మనకి ఈ విధంగా బెనిఫిట్స్ అయితే ఉంది. నాకు తెలిసి చాలా ఈజీ అయితే చేశారు. సో జూన్ 8 నుంచి అందరూ ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఒక్కసారి ఓవర్వ్యూగా ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మీ యొక్క ఎంప్లాయిడ్ కరెక్ట్గా ఉందా, డెసిగ్నేషన్ కరెక్ట్గా ఉందా, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, మీ యొక్క ఆఫీసు ఇట్లా ప్రతిదీ మీ యొక్క ప్రొఫైల్లో చెక్ చేసుకుని మొత్తం ఏ టు జెడ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.